దేవుని యొక్క వాక్య భాగాలకు వెళ్దాం. మూలవాక్యముగా పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండం 27వ అధ్యాయం 3వ వచనాన్ని మరొకసారి చదువుకుందాము. ప్రార్థనాపూర్వకంగా లేఖనాన్ని ధ్యానం చేద్దాం. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీయు ఎత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడువు మహాగణుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభా, ఇక డిసెంబర్ మాసంలో నా తండ్రి మరొక ఆదివారం నాయన నీ దైన దాసులు మా కుటుంబాల్లోకి మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నా ప్రభా, దినదినము మీరు చూపించిన వాత్సల్యతలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, ఘనపరచండి. అయినా నీకు సాక్షులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నా ప్రభు. ఇది ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనతోనేటువంటి తండ్రి నీ లేఖనాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతుండగా నా తండ్రి నా లౌకిక జ్ఞానము, నా జ్ఞానమును తొలగించండి. ఆయన పరిశుద్ధ దేవుని వచ్చేటువంటి జ్ఞానము లేనటువంటి వాడు పశువుతో సమానమని వాక్యం చెబుతుంది. కాబట్టి నాయన పశుప్రాలైనటువంటి మా మనసును తొలగించి క్రీస్తు యేసుకు నా మనసును అనుగ్రహించి నీ జ్ఞానము ద్వారా ఈ వాక్యమును బోధించడానికి సహాయం చేయండి. చదవని వాక్యంలో నుంచి నాయన మాతో మాట్లాడండి. ఆ వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా వాక్యములతో మమ్మల్ని ముద్రించి భద్రపరిచి మహిమ పొందుకుని మా అందరికీ కూడిక ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో నడుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. ప్రత్యక్ష గుడారంలో జరిగినటువంటి సంఘటనలో ఒక్కొక్క దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గడిచిన వారం అనుకోండి, అంతకుముందు వారం నవంబర్ నెలలో మనం బూడిద గురించి ధ్యానం చేశాం, అవునా? కాబట్టి బూడిద అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు, అక్కడ బూడిద అనేటువంటి ఎలా బూడిదైపోవాలి, మన శరీర క్రియలు ఎలాగున దహించబడినటువంటి విషయాలు, మాంసం పచ్చి మాంసంగా ఏది మిగలకూడదని అది పూర్తిగా దహించి వేయబడినటువంటి వాక్యాన్ని మనం గడిచినటువంటి వారం నేర్చుకున్నాం. ఈ దినమున ఉపకరణములను అక్కడ ప్రత్యక్ష గుడారములో బలిపీఠము దగ్గర ఉపకరణాలు చేయమన్నారు. ఏమేమి ఉపకరణాలు చేయమన్నారు? ఆ ఉపకరణాలన్నీ కూడా ఒక కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. ఇవన్నీ కూడా ఎలా చేయాలంట? ఎత్తడితో చేయాలి. ఇప్పుడు మీరు ఆలోచిద్దాం. ఎన్నో లోహాలు ఉన్నాయి కదా, చాలా లోహాలు ఉన్నాయి. మీకు తెలిసినట్టు లోహాల పేర్లు చెప్పండి. అయిపోయినట్టుంది. జలంశీలేరి, పప్పుచెక్కలు వచ్చేవాడు అనమాట. జలంశీలేరు అనుకుంటానేవాడు. జలంశీలేరు అంటే తెలుసా మీకు? గుర్తుందా? జలంశీలేరు అంటే రాగా అల్యూమినియం అనమాట. అల్యూమినియం యొక్క దాన్ని మన ఏరియాలో మన పాతకాలంలో జలంశీలేరు అనేవాడు. మనకు పప్పు చెక్క అనగానే జలంశీలేరు గుర్తొచ్చేది. వాడినటువంటి సత్తు ఎక్కడ ఉన్నాయా దేవుడు ఆడుకుంటే పప్పు చెక్క అమ్మేసేవాళ్ళు అనమాట. మామూలుగా అయితే చాలా లోహాలు ఉన్నాయి. వీటిలో బంగారం అనేటువంటిది చాలా విలువైనటువంటి లోహం ఉంది, అలాగనే వెండి విలువైన లోహం ఉంది. ఎన్నో లోహాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష గుడారంలో దేవుడు వాడమని ప్రతిది కూడా, ఎందుకంటే దేవుడు వాడించినటువంటి ప్రతి ఉపకరణము, ప్రతి వస్తువు, ప్రతి లోహము కూడా మనకు ఆత్మీయ పాఠం నేర్పుతుందని చెప్పాం. మనం గడిచినటువంటి వాళ్ళు చెప్పాము. ప్రత్యక్ష గుడారంలో ఇచ్చిన కొలతలతో కానివ్వండి, వాడిన పాత్రలు కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, అక్కడ వాడినటువంటి లోహాలు ఏవైనా కూడా మన ఆత్మీయ దేహానికి ఏదో ఒక పాఠాన్ని దేవుడు నేర్పించబోతున్నాడు. ఎప్పటికీ వాళ్ళకే కాదు, భవిష్యత్తులో. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం ఎప్పుడు కూడా వర్తమాన భవిష్యత్ కాలములకు సరిపోయినటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఆ నమూనాను ఏర్పాటు చేసిన సంగతి మనం చెప్పాం. కనుక ఈ ప్రత్యక్ష గుడారంలో వాడినటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడున్నటువంటి తరం వారు బుద్ధి తెచ్చుకోవాలనేటువంటిది, గడిచిన కాలంలో చేసినటువంటి ప్రతిదీ కూడా దాని నుంచి మనం ఏమి నేర్చుకునేటువంటి పాఠాల గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. వాటిలో ఈ ఉపకరణాలన్నింటినీ కూడా దేవుడు కొండలను కానీ, ముండ్లను కానీ, అలాగనే గరిటెలు చూసారా? గరిటెలు ఏం గరిటెలు? కూర గరిటెలు. ఈ గరిటెలు బూడిదని ఎత్తేయటానికి వాడేటువంటి పాత్రలుగా, అలాగున అలాగే ముళ్ళంటే ముళ్ళు చూడలేదా? ముళ్ళలాగా మొక్కలకి వేసి మట్టి వేసినప్పుడు అది తవ్వుతూ ఉంటాం కదా, అది అలాంటిది కూడా వస్తువు. బావులుగా బయట అయితే ఆ ముళ్ళది ఇనుముతో చేసి ఉంటుంది. ఎక్కువగా మొక్కలకు బాగు చేసేటువంటి కాడ ఇనుముతో చేసి ఉంటుంది. కానీ ఎక్కడ ఎత్తడితో చేయమన్నాడు అంటే దేవుని సన్నిధిలో, అనగా బలిపీఠం యొక్క పరిచర్యలో, అలాగే ప్రత్యక్ష గుడారంలో సేవలో కానీ, దేవుని యొక్క సేవలో కానీ, బలిపీఠం దగ్గర కానీ వాడేటువంటి వస్తువులను దేవుడు ఇక్కడ ఎత్తడితో చేయమన్నాడు. కాబట్టి ఎత్తడితోనే చేయమన్నాడు అంటే ఎత్తడి గురించి కూడా మనకి ఏదో పాఠం నేర్పిస్తూ ఉన్నాడు, అవునా? ఎత్తడి అనేటువంటిది డైరెక్ట్గా దొరుకుద్దా? దేవుడు ఎందుకని ఎత్తడితో చేయమన్నాడు?
ఇత్తడి పాత్ర ఎందుకు చేయమనంటే ఇత్తడి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి, అనగా శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు యొక్క జీవితానికి ఇత్తడి కరెక్ట్గా సాదృశ్యంగా సరిపోతూ ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకనాడు అరణ్య యాత్ర ఉన్నటువంటి సందర్భంలో, సంఖ్యాకాండంలో ఉంటుంది ఆ సన్నివేశాన్ని. అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందరిని కూడా సర్పము కాటేస్తారు. అవునా? చాలామంది తన సనుగులు గొనుగులు చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి, ఈ గొనుకుంటా సనుకుంటా మాకేంది ఇది, దేవుడిని నమ్ముకుని వచ్చాము, ఏమీ జరగట్లేదు, ఏంటి మోషే అని చెప్పేసి మోషే మీద సనుగులు జరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే సనుగులు జరుగుతూ ఉంటారో అప్పుడు సర్పం వచ్చి వాళ్ళని కాటేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు మోషేకి, ఇత్తడి సర్పం ఒకటి చేపించి దాన్ని ఒక మ్రాణి మీద దాన్ని పెట్టమన్నాడు. అవునా? ఇప్పుడు ఆలోచన, ఒక స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని పెట్టమన్నాడు. సర్పము దేనికి గుర్తుంటుంది? జనరల్గా సర్పం అంటే సాతానికి గుర్తుంటుంది. ఇత్తడి సాతాను చేసి స్తంభం మీద పెట్టమంటే సాతాను చూసిన వాళ్ళందరికీ ఏమవుద్ది? సాతాను చూసి స్వస్థ వచ్చిందా? అర్థం ఏదో మరి అక్కడ చెప్పేటప్పుడు ఇత్తడి చేయమన్నాడు ఒకటి, సరే ఇత్తడి అంటే లోహాలు కాబట్టి కనపడతా ఉన్నది. కానీ సర్పం చేసేటప్పుడు కూడా ఆ సర్పమును ఇత్తడితో చేసి పెట్టమన్నాడు. ఆ సర్పాన్ని చూస్తే, ఇత్తడి సర్పాన్ని చూస్తే స్వస్థత ఎలా వచ్చింది అంటే, ఏమండి చాలామంది ఆలోచన చేయండి, ఎప్పుడన్నా పాము కాటేసినటువంటి వాడికి కళ్ళతో చూస్తే స్వస్థత జరుగుద్దా? కాటేసిన కాడ ముందైతే స్వస్థత జరుగుద్దా? ఎక్కడ వేయాలి ముందు? కాటేసిందేమో కాలు మీద, ముందేసిందేమో కళ్ళు ఎదురుగా పెట్టి అదిగో చూడు అన్నావు అనుకో, వాడికి ఏమనిపిస్తుంది? ఒరే బాబు, కాటు ఏడబడితే శరీరంలో వచ్చినటువంటి విషమంతా శరీరంలోకి ఎక్కితే తలంతా నరాలంతా విషంతో నిండిపోతే కళ్ళు ఎదురుగా చూసి దానికి ఎలా స్వస్థపడుతుంది అని చాలామంది చూడరు కూడా. దేవుడు తెలుసు ఆ సంగతి. అందుకల దేవుడు చెప్పేడు పని ఏంటంటే మనుషుల దృష్టికి వెరితనంగా కనపడతా ఉంటుంది. అందుకని అంటాడు, సిలువను గురించినటువంటి వార్త నశించిపోయే వాళ్ళకి వెరితనమేమో కానీ రక్షించబడుతున్నది మనకి దేవుని శక్తి అని అన్నాడు. అంటే దేవుడు చెప్పే మాట నువ్వు నమ్మాలి. అర్థమైందా? ఎట్ట తగ్గిద్ది అంటావా? ఎందుకు తగ్గుద్ది? సర్పాన్ని చూస్తే ఎక్కడ ఎందుకు తగ్గుద్ది అని నువ్వు ఎదురు క్వశ్చన్ వేసినుకో, నీ బతుకు ఎప్పుడూ బాగుపడదు. చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అర్థమైతే సపాట్లు కొట్టండి, అర్ధగమన కొట్టండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పినటువంటి మాట మనుషుల దృష్టికి అది వెరితనంగానే ఉండొచ్చు, కానీ నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా కార్యం జరుగుద్ది. అలాగే సర్పం అనేటువంటిది శాపగ్రస్తమైనటువంటి బ్రతుకి ఎత్తడి అనేటువంటిది ఎందుకు చెప్పాడంటే, ఎత్తడి అనేటువంటి లోహము అనేక 2-3 లోహాల సమూహం అన్నమాట. ఒక లోహము రాగి, రెండవది జింకు రాగి కలిస్తే ఎత్తడిగా తయారవుతుంది. ఇంకో విషయం ఉంది, కంచు. ఎప్పుడన్నా చూసారా కంచు? ఎవరు కంచు మోగినప్పుడు కనకం పోనట్టుగా. కంచు అనేది ఏవి లోహం? అది కంచు అనేది ఏ లోహం? ఎత్తడి లాగానే ఉండటం కాదు, ఎత్తడిలో ఇంకో సిలికాన్ అనేటువంటి ఇంకో లోహం కలుసుద్ది. అర్థమైందా? ఒకటి రాగి, రెండోది జింకు, మూడోది సిలికాన్. ఈ 3 కలిసిందనేమో దానికి కంచు అంటారు. అనగా ఆ 3 కలవాలి. లేదా ఇత్తడిగా ఉండాలనుకోండి, అంటే ఇత్తడి మామూలుగా వాడుకోవడం. జనరల్ పూర్వకాలం ఇత్తడి దేనికి వాడేవాళ్ళు? పూర్వకాలంలో మొట్టమొదటి రోజుల్లో ఇత్తడి పాత్రలకి కాదు, అంతకుముందు కూడా ఇత్తడి అద్దాలకు వాడేవాళ్ళు. అర్థమైందా? ఇత్తడి అద్దాలు. మీకు తర్వాత మన భవిష్యత్తులో ప్రత్యక్ష గుడానికి వెళ్ళినప్పుడు ఇత్తడి గంగాలం చేయించినప్పుడు దాన్ని అద్దములతో పొదిగించి ఇత్తడి గంగాలం అన్నారు. ఇత్తడికి ఎప్పుడైతే బాగా షైన్ ఎక్కువ చేస్తారో అది ఆటోమేటిక్గా అద్దంలాగా అయిపోద్ది అనమాట. పూర్వకాలంలో అద్దాలకు వాడేటువంటి వారు ఇత్తడి అనమాట. ఇత్తడిని దేవుడు ఎందుకు పోల్చుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా 2 లోహాలతో కలిసినటువంటి దేవుడు. ఎలాగునా? యేసుక్రీస్తు ప్రభు వారు 2 లోహాలతో కలిసినటువంటి దేవుడు. అదేంటయ్యా యేసుక్రీస్తు ప్రభు 2 లోహాలతో కలుతామని అంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అనేటువంటి పదం కంటే వచ్చాడు అనేటువంటి పదము ఎలా ఉంటుంది? యేసు వారు పుట్టాడు అంటే అంతకుముందు లేడేమో ఇప్పుడు వచ్చాడేమో అనుకుంటారు. వచ్చాడు అంటే అంతకుముందు ఉన్నటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశంలో చూడండి, 2 పదార్థాలు ఎలా కలిసి భూమి మీదకైనా శరీరధారిగా బ్రతికాడో పరిశుద్ధ గ్రంథం హెబ్రీ పత్రికలో మీకు కనపడతా ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మీరు చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు ఇత్తడి పాత్రతో పోల్చబడింది, ఎందుకని ఇత్తడితో యేసుక్రీస్తు ప్రభు పోల్చబడ్డాడు? దేవుని సంఘంలో పరిచర్యలు చేసేటువంటి ఈ పాత్రలను ఎత్తడితో చేయమన్నట్లు గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలాగున్న 2 పదార్థాల సమూహం ఈ లోకంలో బ్రతికారో తెలియాలంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆయన పాపములు తీసివేయుట అసాధ్యము, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు. చూడండి యేసుక్రీస్తు, ఇది సంఘటన ఎక్కడ జరిగి కూడా చెప్పండి.
ఇప్పుడు చెప్తున్నటువంటి మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఉంది కదా, ఈ మాట ఏ ప్లేస్లో జరిగి ఉంటుందో చెప్పండి మీరు. జస్ట్ మీ ఇమాజినేషన్కి అప్పగిస్తున్నాను. కొంచెం ఊహించి బుర్రకు మేత వేసి, అంటే మెదడుకి మేత వేసి మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సన్నివేశం ఎక్కడ జరిగి ఉంటుంది? ఇంకొంచెం ఆలోచించండి. మొదటి వచ్చిన చదవండి, ఇంకా చెప్తాను, ఇంకా మీ తొందరగా అర్థం. ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం? ఏమంటాడు అంటే ఇది ఖచ్చితంగా ఈ సన్నివేశం భూమి మీద జరిగినటువంటి సన్నివేశం కాదు, పరలోకంలో జరిగిన సన్నివేశం. ఏం జరిగింది? నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇది ఎప్పుడు చెబుతారంట? ఆయన ఈ భూమి మీదకే శరీరధారిగా రాబోతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి ఈ భూమి మీదకి రావాలి, మరియమ్మ తల్లి గారి గర్భంలోకి వెళ్ళాలి. ఆ గర్భంలోకి పరిశుద్ధాత్ముడు ఈయన ఒక శిశువులాగా ప్రవేశపెట్టబోతున్నాడు. ఆ ప్రవేశపెట్టబోయేటప్పుడు ఆయన అంటున్నాడు, పూర్ణ హోమములు కానీ బలి అర్పణలు కానీ నీకు నచ్చవు, అవి నీకు అంగీకరించినటువంటి కాదు, అవి ఏది ఒక మనిషిని పాపం తీసివేయలేవు. కాబట్టి ఆ పాపములన్నిటి పరిహరించడానికి, మానవుల పాపం తొలగించడానికి ఇప్పుడు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఎలాగ వెళ్తున్నాను తెలుసా? నీవు నాకు ఒక శరీరముని ఇచ్చావు అని అన్నాడు. అంటే నువ్వు నాకు శరీరం ఇచ్చావంటే అంతకుముందు ఆయన ఎవరు? చూసారు ఎట్లా ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు నాకు శరీరం ఇచ్చావు అంటే ఇంతకుముందు నేను ఎవరిని అంటున్నా? ఆత్మ. ఆత్మ అనేటువంటి దేవుడు, ఆత్మ ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ. అలాగే వాక్యము, యేసుక్రీస్తు ప్రభు వాక్యం అనేటువంటిది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుట ఉండేను, ఆ వాక్యమే దేవుడైండు. అక్కడ అదే రాసి ఉండదు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా శరీరధారిగా మన మధ్య నివాసం చేసినందుకు. కాబట్టి వాక్యమునకు ఇప్పుడు శరీరం ఇస్తున్నాడు దేవుడు. అలాగే ఆ శరీరం తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇది ఏం జరిగిందంటే, ఒకటేమో ఆత్మ అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆ వాక్యము ఎక్కడికొచ్చి శరీరము, వాక్యమునకు శరీరము కలవగానే యేసుక్రీస్తు ప్రభు అనే నామధేయంతో భూమి మీద బ్రతికాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభులు ఎన్ని లోహాలు ఉన్నాయి? ఒకటి దైవత్వము, రెండు మానవత్వము. మనుషుడిగా, అందుకని యేసుక్రీస్తు ప్రభువుని పదే పదే ఏమని పిలిచాడు? ఈ మనుష్యుడు. ఈ మనుష్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని ఏమని పిలిచాడు? మనిషి కుమారుడు, మనిషి కుమారుడు అన్నారు కదా. మరి మనందరం మనిషి కుమారులు కదా? ఆ పదం మీరు ఏనండి, యేసు ప్రభువుని ఏమని పిలిచాడు? మనిషి కుమారుడు. ఏమండి? మనిషి కుమారుడు అనేక మంది చేత శ్రమలు పడవలసిందని అన్నారు. అలాగే పిలాతు సాక్ష్యం ఇస్తూ ఈ మనుషుని యందు అని అన్నాడు. ఎవరు? ఈ మనుషుని యందు నాకు ఏ దోషం కనపడలేదు అన్నాడు కదా. మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడు అయితే మనం ఎవరు కుమారులమే? మీకు అర్థం కాలేదు ఇంకా. ఆయన ఒక్కడే మనుషులో ఉన్నటువంటి పరిపూర్ణమైన లక్షణాలు యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఈయన మనిషి కుమారుడు చెప్పంటే పర్ఫెక్ట్ మనిషి, మానవత్వం కలిగినటువంటి ఒకే ఒక మనిషి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువే. మిగిలినటువంటి వారంతా కూడా మిగిలినట్టు మన అందరం కూడా మనం మనుషులం కాదంటయ్యా, మనం మనిషి కుమారులం కాదా? మనం మనిషి కుమారులమే. ఏ మనిషి కుమారులమే? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. ఆ మనిషి కుమారులు మనందరం అన్నమాట. నిశ్చయముగా మనుషులలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకుని వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసిన వాడను కాదు, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం నేను పొందలేదు. చెప్పండి, ఇప్పుడు అక్కడ ఏమని రాశాడు? నిశ్చయముగా మనుషులో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు. ఎవరితో గల పశుప్రాయుడు? ప్రాయం అంటే మర్చిపోయినట్టుండారు. ప్రాయం అంటే, ప్రాయము అంటే వయస్సు, ప్రాయువు అంటే మనస్సు. అప్పుడు చెప్పండి, ప్రాయువు అంటే మనస్సు, ప్రాయము అంటే వయసు. అక్కడ మనుషులో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడా? పశుప్రాయం లేడు అన్నాడా? ప్రాయం అంటే పశువులు కూడా వయసు నాకు లేదు అన్నట్టు. ప్రాయం అంటే మనసు అన్నాడు. అనగా పశువు లాంటి మనసు అంట నాది. ఎవరిది? మనుషులలో అది పశువు లాంటి మనసు అన్నాడు. అనగా మనుషులకు ఉన్నటువంటి మనసు ఏముందంట? పశువు లాంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా మనుషులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా మానవ జీవితం పశువులాగా మారిపోయి చూశారు కదా. అవి ఏం చేస్తాయి చెప్పండి? ఎవడి మోరగబుట్టుకు వెళ్తా ఉంటారు, పొగరు ఇలా ఏటిని లెక్క చేయడం, కింద పాపం వాళ్ళు ఏదో ముగ్గులు వేసుకొని ఏదో చేసుకుని ఉంటారు. ఇది మాలిపట్టి వెళ్తా ఉంటుంది అనమాట. ఇలాగా మోరగ పట్టుకు పోతా ఉంటుంది, పొగరు అనమాట. పొగరుతో ఉండేవాడు పశువుతో పోలుస్తారు. అర్థం కదా? అహంకారంతో ఉన్నవాడు పశువుతో పోలుస్తాడు. ఇలాగ పశువు తత్వం అనేటువంటిది రాజ్యం వెళ్తా ఉంది అనమాట. చాలా పశువులు ఉన్నాయి, నక్కలు ఇలాంటివన్నీ ఉండదు. ఇలా ప్రతిదీ కూడా చాలా ఇవన్నీ కూడా మనుషుడి యొక్క మనసు ఎలా ఉందంటే పశువులాగా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పెట్టారు. గుర్తొచ్చిందా మీకు? ఆయన సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టులు యేసు ప్రభువును పరుండు చేశారని వెతుకుని పెట్టారు కదా. ఎందుకు పెట్టారు అక్కడ? నిజానికి పశువుల తొట్టులు ఏముంటుంది? పశువులకు వేసే మేత ఉంటుంది. ఇప్పుడు ఏ మేత ఉంది? ఇప్పుడు కూడా పశువులకు వేసే మేతే ఉంది. మేతను మన భాషలో ఆహారం ఉంది కదా. పశువుల తొట్టులో పశువులకు ఆహారం ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారు క్రిస్మస్ పండగకి?
యాభై క్రిస్మస్ యేసు ప్రభు కూడా ఏమన్నాడు? ఏమన్నా యోహాను సువార్త 6:50-51 వచ్చిన ఆయన అన్నాడు, ఇదిగో పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. అంటే యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు ఆహారము. ఈ ఆహారం ఇప్పుడు ఎక్కడుంది? పశువుల తొట్టిలో ఉంది. ఎవరు తినటానికి? పశువులకు వేసే తొట్టిలో ఆహారము పశువులు తింటాయి. ఇప్పుడు యేసు ప్రభువే పశువులకు ఆహారంగా వచ్చాడు. ఏ పశువుకి? అది మనలో పశుతత్వం పోవాలంటే యేసును తినాలి. అందుకే ప్రభురాత్రి భోజన సంస్కారం పెట్టారు కదండి. యేసుక్రీస్తు ప్రభు శరీరమును ఎవడు తింటాడో వాళ్ళ పశుతత్వం పోయి మానవత్వం వస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే మనుష్య కుమారుడుగా ఎందుకు చెప్పారంటే ఆయన ఈ భూమి మీద పర్ఫెక్ట్ పరిపూర్ణమైనటువంటి మనుషుడిగా బ్రతికినటువంటి దేవుడు. అనగా పరలోకం నుంచి ఈ లోకి దిగి వచ్చినటువంటి ఆయనలో 2 లోహాలు ఉన్నాయి. ఒకటి దైవత్వము, 2 మానవత్వము. ఈ 2 కలిసి ఉండి ఎత్తడిగా అనేటువంటి లోకానికి వచ్చాడు. అంతేకాదు ఈ 2 కలిసేటువంటి ఆయన మన కొరకు శపించబడ్డాడు. ఎలాగునా? సర్పం అనేది శాపగ్రస్తమైన జీవితం కాబట్టి ఎత్తడి సర్పం ఎందుకు పెట్టించారంటే శపితమైనటువంటి జీవితం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శాపముగా మార్చబడ్డాడు. గలతీ పత్రికలో చెప్పినట్టుగా మనందరి కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ రోజున ఎత్తడిని గురించి మీరు చూడగానే 2 లోహాలు ఎలాగున్నా కలిసి ఉన్నాయో కొన్ని విషయాలు చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. నీవు నేను కనుక ఈ పరిచర్యలో దేవుని సంఘంలో సేవలో వాడబడాలన్నా, ఈ పరిచర్యలో నీవు వాడబడాలన్నా నీవు కూడా ఎత్తడి వస్తువులాగా మార్చబడాలి. ఎలాగునా? ఎత్తడి పాత్రలుగా ఎత్తడిగా ఉంటేనే నువ్వు దేవుడికి ఉపయోగపడతావు. ఎత్తడి పాత్ర ఎలాగున 2 కలిసి ఉంటాయో మనకి అంతేకాదు. ఎత్తడి పాత్ర ఎంత పెద్ద శ్రమనైనా తట్టుకుంటాయండి. మీరు వేడి చేస్తారు చూసారా? మీరు నీళ్ళు కాసేటప్పుడు ఏం పెడతారు? ఉదయం అనంగా పెట్టి మర్చిపోతారు దాని మీద కాదు నీళ్ళ మీద పైన నుప్పుల్లో పాడేసేసి కొండలు పెట్టేసి దాని చుట్టూ మంట పెట్టి వదిలేస్తారు. ఇక అది మండుతానే ఉంటుంది. ఎంత మండే మండుతుంది. ఎంత వేడైనా తట్టుకునే శక్తి ఎత్తడికే ఉంటుంది. అనగా ఎంత శ్రమనైనా తట్టుకునే శక్తి ఎత్తడికి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎత్తడి పాత్రలుగా అక్కడ దేవుడు ఎందుకు పెట్టాడు? బలిపీఠం దగ్గర పరిచర్యలు ఉపయోగించాలంటే ఏమై ఉండాలి? ఎత్తడి పాత్ర అయి ఉండాలి. అనగా దాని అర్థం ఏంటంటే ఎత్తడి ఎలాగో 2 లోహాలతో కలిసి ఉండో నీవు కూడా యేసు క్రీస్తుతో కలిసి ఉంటేనే దేవుని సేవలో వాడబడతావు. అర్థమైతే సప్పట్లో అర్థం కాబట్టి కొడుతూ ఉండండి. నువ్వు క్రీస్తుతో కూడా కలిసి ఉండాలి. నువ్వు నీ సొంత తెలివితేటలు అనుకోండి. ఇంకో మాట ఉంటుంది, కొండలు కనుక సేవలో వాడితే పగలగొట్టబడాలి. ఏం చేయాలి? అర్థమైంది మీకు? దేవుని పరిచయం కనుక కొండలు వాడారనుకోండి, వాటిని పగలగొట్టాలి. అది ఎత్తున వాటిని వాడితే ఎక్కడుందంటారు వాక్యం? చదవండి ఒకసారి, మీకు చూపిస్తాను. లేవి కాండములో కనుక కొండలు కనుక దేవుడి సేవలో వాడితే వాటిని పగలగొట్టబడాలి అని చెప్పి వాక్యంలో ఉంటుంది. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేవి కాండం 6వ అధ్యాయం 28వ వచనం మీరు చూస్తే ఒక మాట కనపడుద్ది. దానిని వండిన మట్టి కొండలు పగలగొట్టవలెను. వాటిని ఒకవేళ ఇత్తడి పాత్రలో వండిన ఎడల దానిని తోమి నేలతో కడుగవలెను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొని చెప్పండి, ఒకటి పరిచర్యలో కనుక నీవు కొండలాగా వాడబడ్డావు అనుకోండి, కొండలు ఏం చేస్తారు? ఒకసారి వాడి ఎత్తుకెళ్ళి పగలు కొట్టేస్తారు. అనగా నీ శరీరముతో నీ సొంత తెలివితేటలు కనుక నువ్వు దేవుడి సేవలో వాడబడ్డా, నీ సొంత తెలివితేటలు దేవుడి సంఘంలో వాడినా అదేదో ఆ కాసేపు వాడబడతావు, తర్వాత అది నేను ఎత్తుకెళ్ళి పగల కొట్టేస్తారు. కానీ నీవు కనుక ఇత్తడి పాత్రగా వాడగలిగావు అనుకోండి, కొండ ఎన్ని లోహాలతో కలిసి ఉంటుందండి? చూసారా? మట్టి కొండలు మట్టి పాత్ర అనే దానికి 2 లోహాలు కలిసి ఉండవు. మొత్తం మట్టే, బంక మట్టి తీసుకుంటారు, దాన్ని తీసుకుని వచ్చి సార మీద పెట్టేసేసి చక్రం మీద తిప్పేసేసి పాత్ర చేసేస్తారు. దాంట్లో వేరే లోహం ఏది కలవదు. కాబట్టి ఒక్క కొత్త కొండగా కనుక వాడబడితే అది వాడబడుతుంది. చూడండి, కావాలంటే క్రీస్తుతో కలిసి ఉండా వాక్యం చెప్పొచ్చు, క్రీస్తు లేకుండా కూడా వాక్యం చెప్పొచ్చు. అర్థమైంది మీకు? యేసు ప్రభువును కలిగి ఉండి వాక్యం చెప్పొచ్చు, యేసు ప్రభువును కలవ లేకపోతే వాక్యం చెప్పొచ్చు. అదేంటయ్యా అంటారా? యేసు క్రీస్తుతో కలిసి సంఘం కట్టొచ్చు, యేసు ప్రభు లేకుండా కూడా సంఘం కట్టొచ్చు. మీకు అర్థం కాలేదా? 120 కీర్తన చదవండి, అర్థమైంది. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనం ఏం రాసి ఉంది అక్కడ? చదవాలా? చూడకుండా చెప్పలేరు. హౌస్ ఓపెనింగ్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలు కనుండుట. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని ఇప్పుడు చెప్పండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. కాబట్టి దేవుని చిత్తం అయితే ఇల్లు కడతామా? దేవుని చిత్తం లేకపోతే ఇల్లు కడతామా? దేవుని చిత్తం అయితే ఇల్లు కడతాం. ఇంకా అక్కడ రాసి ఉంది, దేవుని చిత్తం అయితే ఇల్లు కడతామని రాసిలేదు అక్కడ. 127వ కీర్తనలో దేవుని చిత్తం అయితేనే ఇల్లు కట్టుకుంటామని రాసిలేదండి. మరలా చదవండి, మీకు అర్థమవుద్ది.
యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఎప్పటికి ఎవడు ఇల్లు కట్టుకోలేడు అని రాసి ఉందండి. ఏమని రాసి ఉంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. అంటే మీరు చెప్పండి, దేవుని చిత్తమైన ఇల్లు కడతామా, దేవుని చిత్తం లేకపోయినా కడతామా? అది దేవుని చిత్తమైన ఇల్లు కట్టొచ్చు, దేవుని చిత్తం లేకపోయినా ఇల్లు కట్టొచ్చు. దేవుని చిత్తమై కట్టినటువంటి ఇంటికి వాళ్ళ ప్రయాస నిలిచి ఉంటుంది. కానీ దేవుని చిత్తం లేకుండా ఇల్లు కడితే వాళ్ళ ప్రయాస వేస్ట్ అయిపోద్ది. అంటే ఇల్లు అని దేని పోల్చాడు దేవుడు? దేవుడు ఏం పోల్చాడు? దేహాన్ని ఇంటితో పోల్చాడు. ఇంకా ఈ గుడారము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో భూమి మీద ఈ గుడారము శిథిలం అయిపోవచ్చేమో అని అన్నాడు. అలాగే శరీరము అనేటువంటి ఇల్లు నీ దేవుని దేవాలయంగా నీ ఇంటిని మార్చమని దేవుడు చెప్పాడు. అలాగే ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు ఉండాలని మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు 8వ అధ్యాయంలో, అక్కడ 12వ అధ్యాయం అనుకుంటా. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడు వచ్చి నేను వదిలిపెట్టిన నా ఇల్లు అనే మాట వాడబడతా ఉంటుంది. అనగా ఒక దేహాన్ని కూడా దేవుడు ఇంటితో పోల్చాడు. అలాగే సంఘాన్ని కూడా ఇంటితో పోల్చాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో నా ఇల్లంతటిలోకి మోషే నమ్మకముగా ఉండెను అని దేవుడు ఇంటిని సంఘంతో కూడా పోల్చాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం అని ఇల్లైనా, దేహం అని ఇల్లైనా, ఆత్మీయ జీవితం ఇల్లైనా ఎవరి చిత్తంతో కట్టాలి? దేవుని చిత్తం కట్టాలి. దేవుని చిత్తం లేకపోతే కట్టలేరా అంటున్నా. దేవుని చిత్తం లేకపోయినా యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించి దేవుని చిత్తమైన ప్రకటించవచ్చు, దేవుని చిత్తం లేకుండా ప్రకటించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని చిత్తం ప్రకారం ఇల్లు కట్టించినటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తం లేకపోయినా ఇల్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పినప్పుడు సంఘం చర్చి కట్టిన వాళ్ళు ఉన్నారు. దేవుడి చిత్తం లేకపోయినా లక్షల కోట్లు ఖర్చు పెట్టి దేవుడు ఎప్పుడన్నా మీరు పిలిచి, నాయన నా కుమారుడా కనీసం 3-4 కోట్లు లేదు నువ్వు చర్చి కట్టకూడదు బాబు, లేకపోతే ఒళ్ళు ఈ విమాన మోత మోగు దన్నాడని ఎప్పుడన్నా దేవుడి యొక్క మందిరంలో నువ్వు గనక నాకు మందిరం కనుక సరిగ్గా కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టకపోతే నీ వీపీ విమానం మోత మోగిస్తానని దేవుడు అక్కడ చెప్పాడా? అసలు మీరు బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో నా కొరకు ఒక మందిరాన్ని కట్టమనే మాట నాకైతే కనపడలేదు. మీకు కనపడితే నాకు ఫోన్ చేసి చెప్పండి. ప్రతి మనిషిని ఒక మందిరముగా తయారు చేయమన్నాడు. ప్రతి వ్యక్తిని దేవుని దేవాలయంగా మార్చమన్నాడు. అంతేకాదు మనం కూడుకోవటానికి ఒక మందిరం కావాలంతే. ఆ మందిరానికి అంగులు రంగులు కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు. పెట్టుకుంటే పెట్టుకో, ఉంటే పెట్టుకో, అప్పులు చేసి పెట్టబాక నీ దండం పెడతా. అర్థమైందా? కోట్లు అప్పులు తెచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చేసి వాళ్ళ దగ్గర ఏళ్ళ గౌటి మీద నుంచుని ప్రజలందరూ మన సంఘంలో ఉన్న విశ్వాసాలు అందరూ పేదోళ్లే. కానీ మీరు ఇచ్చే కానుకతో నేనే కోటీశ్వరుని అయిపోయా. మనం గట్టి చర్చి చూస్తేనే కోటీశ్వరులు చర్చి, అందులోకి వచ్చే విశ్వాసాలు అందరూ పేదోళ్లే. సిగ్గనిపించట్లా? ఏమండి, దేవుని చిత్తం ఇలా ఉంటుందా? మీరు చూసేవాళ్ళకి ఎలా అనిపించి చెప్పండి. మన సంఘం లక్షల రూపాయలు పెట్టి సంఘం కట్టాము, లోపలికి వచ్చిన వాడు తినడానికి తినలేటువంటి వాడు మన మందిరంలో ఉండాలనుకోండి, ఏ ఉపయోగం? అది రోజు చెప్పు, నా చర్చి తెలుసా, నా మందిరం అమ్మో 3 కోట్లు పెట్టి కట్టావు తెలుసా. మరి నీకు 3 కోట్లు పెట్టి కట్టిన మందిరానికి వెళ్తున్నామే కానీ ఆ మందిరంలో 3 పూట్ల ముద్దలేనటువంటి వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని ఉద్దేశమా? కాబట్టి దేవుడి చిత్త ప్రకారం అయినా కట్టవచ్చు, దేవుడి చిత్తం లేకపోయినా. అసలు దేవుడి చిత్తం తీసుకునేటువంటి వాళ్ళు తక్కువే. మన ఇష్టమే, మనకి ఏది తోస్తే అది చేసేయడం, ఏది నడిస్తే అది చేయటం. మట్టి కొండలాగా వాడబడిన ప్రతిదీ పగలగొట్టబడిద్ది, ఎత్తడి పాత్ర నిలబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎత్తడి పాత్రలు దేవుడి సన్నిధిలో వాడబడతాయి. ఎందుకంటే ఎత్తడి పాత్రలో కనుక నువ్వు మాంసం ఉడికిస్తే దాన్ని పగలగొట్టదు అని చెప్పలా. ఏమని చెప్పాడు అక్కడ లేవే కాండంలో? 10 మట్టి కొండలు అయితే పగలగొట్టండి, అదే కానీ ఇతడి పాత్ర అయితే దాన్ని మరలా కడిగి దాన్ని ఏం చేయాలా, మరలా తోమి చింతపండు వేసి నిమ్మకాయ రసం వేసి మళ్ళీ దాన్ని బాగా రుద్ది శుభ్రంగా తోమి మరలాడ పెట్టండి. ఇత్తడి పాత్రలు ఒకవేళ వాళ్ళ మనిషిని పట్టినా, ఎత్తడి పాత్ర ఒకవేళ మైలు పట్టినా, ఎత్తడి పాత్ర ఒకవేళ నీసు పట్టినా అవి నీళ్లతో కడగగానే శుభ్రపరచబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎత్తడి అనేటువంటి దాన్ని ఎందుకు వాడమనంటే 2 లోహాలు కలిసి ఉన్నటువంటిది క్రీస్తు యేసు ప్రభు యొక్క సాదృశ్యం ఎలాగునో అలాగే దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి మానవ శరీరము దైవ ఆత్మ కలిగినటువంటి దేవుడిగా ఈ లోకంలో బతికిన ఆయన మనము కూడా పరిచర్యలు ఈ రోజున దేవుని యొక్క సేవలు వాడబడాలంటే మనము కూడా ఎలాగ ఉండాలంటే, ఒకటి మన మనుషులాగా ఉన్నాం. మన మనిషికి యేసుక్రీస్తు ప్రభు కలిసి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే లీనమైపోతావో, అందుకని ప్రభు అంటాడు, నేను మీ యందును మీరు ఎలా ఉండాలంట, మనందరం ఒకని యందు ఒక నిలిచి ఉండేలా మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్పినప్పుడు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాయందు అంటే నేను చెప్పుకోవటం మీరు చూస్తూ ఉండండి అట్ట. ఏదో ఒక అరగంట బరితే పోతాడు అన్నట్టుగా చూస్తున్నట్టు ఉంటారు. ఏమన్నాడు అక్కడ? నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాలోని ఫలించే ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ అది ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాట
మీరిప్పుడు ఎప్పుడు ఉంటారు మీరు పవిత్రులయ్యి? నాతో కలిసి ఉండండి. అక్కడ మీరు వాక్యం చెప్పుకుంటూ వెళ్తా ఉంటే నా యందు మీరు నా యందు నిలిచి ఉండుడి. ఎలాగ ఉండాలంట? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాడు. ఇలా మన ఇద్దరం ఏకంగా ఉండి మీరు ఫలిస్తారు. అర్థమైతే ఇప్పుడు చప్పట్లు కొడతా ఉండండి. దేవుని యందు మనము, మన యందు దేవుడు కలిసి ఉండాలి. అలా కలిసిన ఎత్తడి పాత్రగా ఉంటే నువ్వు ఫలిస్తావు, ఎత్తడి పాత్రగా ఉంటే ఉపయోగపడతావు. ఇలాగున నీ ఒక్కడవే కనుక 10 మొదలు పెడితే, నేను ఒక్కడే కనుక చేసేస్తాను అనుకుంటే అది అయ్యే పని కాదు. క్రీస్తు కూడా మనతో కలిసి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో నివసించాలి. మనము ఆయనలోను, ఆయన యందు మనము, మన యందు ఆయన, ఈ రెండు కలిసి ఉండాలి. అది ఇత్తడిని గురించి దేవుడు వాడాడు. ఇత్తడి ఎందుకు వాడాడు? ఇంకో మాట కూడా చెప్తా. యేసుక్రీస్తు మనుషుడు అనగా నేను యేసుక్రీస్తు, నీవు యేసుక్రీస్తు, మీరిద్దరు కలిసి ఉన్నాం అనుకోండి, దేవుడి సంఘంలో వాడబడతాం. పెద్ద మోత మోగాలనుకోండి, మళ్ళీ చెప్పండి, రాగి జింకు అనుకున్నాం, కలిసి రాగి జింకు రెండు కలిపితే ఏమవుతుంది? రాగి జింకు కలిపితే ఇత్తడి అయిపోద్ది. ఇత్తడి పాత్ర వాడబడతాడు కదా, ఈ ఇత్తడి పాత్ర మోత మోగాలంటే దీనికి సిలికాన్ వచ్చి కలవాలి. అనగా మనుషుడికి యేసు ప్రభు కలిసిన తర్వాత సిలికాన్ అనే పరిశుద్ధాత్ముడు కలిస్తే మోత మోగెత్తవచ్చు. దేవుడి స్తోత్రం కలుగునుగా. సువార్త మోత మోగాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చి కలవాలి మనలో. అర్థమైందా? ఎత్తడిగా ఉంటే వాడబడతావు. అదే పరిశుద్ధాత్ముడు అనేటువంటి సిలికాన్ అనేటువంటి పదార్థం కూడా కలిసింది అనుకోండి, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఉంటే మనం ఫలిస్తాం. పరిశుద్ధాత్ముడు వస్తే దేవుని సువార్తను మోగించవచ్చు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను సర్వలోకానికి దేవుడి వాక్యం ప్రకటించాలంటే మనం ఇలాంటి పాత్రగా వాడబడతాడు. అందుకని దేవుడు ఇత్తడితో పోల్చగల మొదటి కారణం ఏంటంటే, నీవు నేను ఆ పరిచర్యలో వాడమంటే క్రీస్తు యందు మీరు నిలిచి ఉండండి, క్రీస్తుతో కలిసి ఉండండి, ఏకీభవించి ఏకముగా ఉండండి. ఆయన ఇత్తడిలో రాగి కనపడుతుంది బయటకండి? ఇత్తడిలో బయటికి రాగి కనపడుతుందా? కనపడదు. ఏం కనపడతా ఉంటుంది? ఇత్తడే కనపడతా ఉంటుంది, పాత్ర కనపడ, లోపల 2 లోహాలు కనపడవు. కాబట్టి క్రీస్తు మనము కలిసిపోయి ఒక ఇత్తడి లోహము పాత్ర ఎలాగున వాడబడుతుందో, నువ్వు నేను క్రీస్తుతో మమేకమైపోయిన పాత్రలుగా వాడబడలే. ఒకటి. రెండోది, ఎందుకయ్యా దేవుడు ఇత్తడితో పోల్చాడంటే, ఇత్తడి ఎంత శ్రమనైనా, చెప్పండి, ఎంత వేడినైనా తట్టుకున్నట్టుగా నువ్వు ఇత్తడి పాత్రగా ఉంటే లోకంలో ఎన్నో శ్రమలు తట్టుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కూడా ఇత్తడితో పోల్చాడు కదా. ఆ ఇత్తడి పాత్ర ఎన్ని శ్రమలు తట్టుకుందో పరిశుద్ధంగా మీరు చూడండి. ఆయన చెప్తాడు లోకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి సాక్ష్యం మనకు చెప్తా ఉన్నారు. చూడండి. అంత్య దినములు ఆయన ఈ శరీరమును ముగించబోతూ ఉండగా, ఈ పాత్రను ముగించబోతూ ఉండగా ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి చక్కని మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం మీరు చూస్తే ఏముంది? ఆయన క్రీస్తు ఇలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి ఏమన్నాడంటే, క్రీస్తు ఈ లోకములో ఏందంట, ఇలాగున శ్రమలు పడి, ఎన్ని శ్రమలు పడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద అనేకమైన శ్రమలు పడ్డాడు, హింసపడ్డాడు. శ్రమలు అంటే మనం అనుకుంటే చెప్పండి, నేను కూడా చాలామంది సాక్షి ఇస్తారు కదమ్మా, నేను ఎన్నో శ్రమలు పడుతున్నా అన్నారు కదా. మీరు చెప్పండి, మీరు దేవుడి కొరకు పడిన ఒక శ్రమ పేరు చెప్పండి నాకు. ఏమైంది నగరానికి? నేను అడిగిన ప్రశ్న జాగ్రత్త గుర్తుపెట్టుకుని, దేవుని కొరకు నేను శ్రమ పడ్డాను, ఈ శ్రమ నాకు దేవుని వల్ల వచ్చింది, దేవుని నమ్ముకున్నందుకు నాకు ఈ శ్రమ వచ్చింది అన్నటువంటి వాళ్ళు మీ జీవితంలో ఒక సాక్ష్యం చెప్పండి. యేసుక్రీస్తు కొరకు అనగా నేను సువార్తను ప్రకటిస్తే నన్ను తన్నారు, సువార్త ప్రకటిస్తే నన్ను తిట్టారు, నేను సువార్తను యేసు ప్రభు నమ్ముకున్నందుకు మా ఆయన కొట్టాడు అని యేసు ప్రభు కొరకు శ్రమ పడిన వాళ్ళు ఎవరో? అసలు మనకి క్రీస్తు యేసు గురించి శ్రమ ఒకటన్నా వచ్చిందండి? ప్రార్థనకి వెళ్తే మిమ్మల్ని ఆపాడు ఇంట్లో? మిమ్మల్ని ప్రార్థనకి వెళ్తుంటే ఆపారా? ఏమన్నా మీ దేవుని యొక్క మందిరానికి మీ ఇంట్లో మోకాళ్ళు ఎత్తంటే బెత్తం తీసుకొచ్చి బాధ ఈపు మీద పెట్టి ప్రార్థన చేస్తున్నావా, పెచ్చగా అని చెప్పారు దన్నారా? నిన్ను ప్రార్థన చేస్తే దాంట్లో దేవుడు పాటలు పాడితే ఎవరు నేను ఆపారా? నువ్వు శ్రమ పడ్డావా? సువార్తను ప్రకటించినప్పుడు ఇప్పుడు శ్రమ పడ్డావా? మరి మన శ్రమలో నా శ్రమలో అంటే ఏముందా మన శ్రమ పడింది? ఒంట్లో బాగాక ఇంట్లో తిట్లు మన దిక్కుమాలి తెలివితేటల వల్ల వచ్చిన శ్రమలు తప్ప అవేవి కూడా దేవుడి కొరకు మన పడినవి కాదు. నీ వ్యక్తిగతంగా నువ్వు పడ్డాయి, నీ వ్యక్తిగతంగా నీ కొరకు పడ్డాయి తప్ప, ఇదిగో నేను దేవుని కొరకు సేవ చేశా అందుకు ఇలా అనారోగ్యం పాలు అయ్యా, ఇదిగో దేవుని కొరకు నేను ఇలా నిలబడ్డా అందుకని నాకు ఇలా ఆర్థిక పరిస్థితులు వచ్చినాయి. ఇలా నువ్వు దేవుని కొరకు పడ్డ శ్రమ ఏదైనా ఉంటే చెప్పండి. కానీ యేసు ప్రభు వారు ఆయన వ్యక్తిగతంగా ఆయన కోసం పడిన శ్రమలు కాదండి, మనుషులను పాపం నుంచి పరిహరించబడటానికి ఈ భూమి మీద ఒక పరిశుద్ధుడిగా బతకడానికి శ్రమ పడాల్సి వచ్చింది, ఈ భూమి మీద నీతిగా బ్రతకడానికి శ్రమ పడాల్సి వచ్చింది, ఈ భూమి మీద సువార్తను ప్రకటన శ్రమ పడవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉంటే అడ్డుకున్నటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఉంటే పదే చిక్కులు పెట్టారు. యేసు ప్రభు అన్ని రకాలుగా ఆయన శ్రమ పడ్డాడు, శ్రమే కాదు శోధించబడ్డాడు కూడా. మీరు ఒక మాట కూడా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను.
యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి శోధనలు, ఏ విధమైన శ్రమలు ఎదుర్కొన్నాడు దేవుని యొక్క వాక్య విషయంలో కాకుండా, నేను ఒక మాట అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైనా ప్రపోజ్ చేశారు చెప్పండి? మీకు అర్థమైందా నా మాట? యేసుక్రీస్తు ప్రభువుకి అంటే చెప్పండి, ఆయన శరీరధారిగా ఉన్నారు కదా, శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైనా ప్రపోజ్ చేసి ఉంటారా? మీ క్వశ్చన్ వేస్తే మీరు చెప్పండి ఒకసారి. అసలు ఈ టైప్లో ఎప్పుడు ఆలోచించలేదు కదా, ఎప్పుడు ఆలోచించలేదు కదా. మనకి ఇట్టండి అన్నీ నీకే వస్తాయో ఇట్టండి ఆలోచన ఏమండి? ఎందుకని చెప్పండి. పైగా ఆయన గురించి ఒక మాట్లాడదండి. ఆయన ధవళవర్ణుడు, రత్నావరుడు, 10,000 మంది అతి కాంక్షణీయుడు అన్నాడు. ఎంతో సుందరుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ భూమి మీద ఆయన అందవిహీనుడిగా ఏం రాలా, ఆయన అందగాడిగా ఉన్నాడు, చాలా చక్రవాడిగా ఉన్నాడు, రూపవంతుగా ఉన్నాడు. మోషే ఎలాగో రూపంతో, చక్కని రూపంతో దేవుడు చెప్పాడో అలాగే మోషే వంటి ప్రవక్త యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా ఆయన కూడా మంచి రూపంతోనే ఉన్నాడు, చక్కని రూపంతో ఉన్నాడు. అయినా కూడా మీరు చూడండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభువారు అంత ఇదిగా ఉన్నా, అంత అందముగా ఉన్నా, ఆయన మనవలే శోధించబడి చెప్పండి, ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడి పాపము లేకుండా ఉండెను అని అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు మీరు నేను అనిపించే ప్రతి శ్రమ ఆయన శ్రమానుభవం కూడా వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆ మాట ఎందుకు అడిగాడు? ఆయన మనవలే అని రాశాడు. హెబ్రీ పత్రిక రాసినప్పుడు పౌలు ఆయన మనవలే శోధించబడ్డాడంట. ఎవరి వలే? ఆయన మనవలే శోధించబడ్డండి. మీరు చెప్పండి ఎలాగ శోధించాలి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, మీరు రెఫరెన్స్ కోసం దనుకులాడుతున్నట్టు ఉండాలి. మళ్ళీ మైండ్లో మరి ఇది ఎక్కడుందో లేకపోతే నేను ఉండాలేను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాశాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ, ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో, ఎలాంటి ఆయన? మనతో సహా అనుభవము లేనివాడు కాదు. ఇప్పుడు చెప్పండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన సహానుభవం కలిగిన వాడు, మన సహానుభవం లేనటువంటి వాడేం కాదు. ఆ తర్వాత కానీ సమస్త విషయములలో, బ్రాకెట్లో పెట్టండి, సమస్త విషయములలో మన వలెనే శోధించబడినను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొని ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి నాకు. మన వలె అన్నాడు. ఏమండి? ఏలియా మనబట్టి స్వభావం కలిగిన వాడే అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఏలియాలో మనకుండా యాజిటీ స్వభావం మొత్తం కూడా ఉందని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభుని చెబితే ఏం చెప్తున్నాడు? ఆయన మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు అన్నాడు కదా. అంటే దేవుడు చెప్పిందంటే ఆయన మనవలే అని ఎందుకు చెప్పంటే, ఒక మనుషుడుగా ఈ భూమి మీద పురుషుడికి ఎలాంటి శోధనలు ఎదురవుతాయో అవన్నీ యేసు ప్రభు ఎదుర్కొన్నారు. అయినా కూడా అందుకే ఆ మాట రాశాడు, ఆయన మనవలే శోధించబడి కూడా పాపము చేయలేదు అని రాశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ప్రతి శోధన ఈ భూమి మీద భరించేటువంటి వాడు, ప్రతి శోధన ఎదిరించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఎలాగ నీ శోధన జయించాడో, ఎలాగ నీ శ్రమలు ఎదుర్కొన్నాడో, నీవు నేను కూడా ఈ పాత్ర ఎత్తడి పాత్రగా కనుక ఉండగలిగితే, క్రీస్తు యేసు నీలో ఉంటే ఆయన ఎలాగని జయించాడో, మనం ఆయన శ్రమలు గుండా వెళ్ళాడు, శోధనలు గుండా వెళ్ళాడు, ఇలాంటి అవమానాలు గుండా వెళ్ళాడు, ఇలాంటి నిందలు గుండా వెళ్ళాడు. ఆ పాత్ర ఆయన కనుక మనలో కూడా ఉండనుకోండి, మనము కూడా ఆయన శోధించి ఎలాగో ఆయన గెలిచాడో, శోధించబడినా కూడా ఆయన ఎలా గెలిచాడో, నీవు నేను కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మన యందు నిలిచినాడు. కాబట్టి ఇత్తడి పాత్ర జయాన్ని సాధించగలుగుతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో రాసినప్పుడు ఒక మాట్లాడాడు, మీరు చూడండి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు ఎలాగో శ్రమ పడ్డాడో, మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక 24వ వచనం మీరు చూస్తే, ఇలాగ నీవు నేను కూడా ఇత్తడి పాత్రలాగా శ్రమ అనిపించాలి. దేవుని సన్నిధిలో ఒక పాత్రగా వాడబడాలంటే శ్రమ లేనటువంటి పాత్ర ఉండకూడదండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించినటువంటి శ్రమలు యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మీ తలలో పైకెత్తుకొని ఈ వాక్యం అర్థం నాకు చెప్పండి. యేసు సంఘమును ఈ శరీరము కొరకు, అనగా శరీరమును ఆ సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి పాటల్లో కొదువైనటువంటి శ్రమలన్నీ నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను అన్నాడు. ఎవరి మాట అన్నాడు? పౌలు అన్నాడు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పడం రెడీగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలన్నీ, మనం పొందవలసిన శ్రమలన్నీ ఆయన అనిపించాడా లేదా? అనిపించాడు. ఏమైనా మిగిల్చాడా? పెద్దగా మిగిల్చాడా? ఏం మిగిలితే? సిలువలు ఏమని ఆయన ఒక మాట అన్నాడు, అన్నీ సమాప్తం అయిపోయి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సంఘం కొరకు, వ్యక్తి కొరకు ఏ శ్రమ పడ్డాలో ఆ శ్రమలన్నీ సంపూర్ణం అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, ఆ శ్రమలన్నీ యేసు ప్రభు సంపూర్తి చేసి ఉంటే ఇప్పుడు పౌలు అన్న మాట ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు
కొదువైనటువంటి శ్రమలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని ఆ శరీరం అందు సంపూర్ణ చేస్తాను. యేసు ప్రభు అన్ని శ్రమలు సంపూర్ణం చేస్తే ఇంకా ఏం కొదువుగా ఉండేయని పౌలు సంపూర్ణం చేస్తానన్నా చెప్పండి. అర్థమైందా? ఆయన 6 దినంలో కష్టపడి పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడు. 8వ దినం కూడా పని చేశాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? ప్రశ్న అర్థమైందా? ప్రశ్న మళ్ళీ వేస్తున్నా. ఆయన 6 దినములు కష్టపడి పనిచేశాడు, 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు అన్నాడు. కష్టపడి ఏం పని చేశాడు చెప్పండి యేసు దేవుడు? 6 దినాలు ఏం కష్టపడ్డాడు అంటున్నా? 6 దినాలు ఏం కష్టపడ్డాడు అంటున్నా? వచ్చి అని అబ్బా ఉల్లంతో నిప్పులు అన్నట్టుగా ఉన్నాడా? ఏం చేశాడు అన్న? 6 దినాలు దేవుడు ఎంత కష్టపడ్డాడు చెప్పండి? మన వాళ్ళు చెప్తారు కదా మామూలుగా, యేసు ఎంత కష్టపడ్డా తెలుసా? 6 దినాలు కష్టపడి పని చేశాడు అన్నాడు. అదే ఏం కష్టపడ్డారని అడిగా. కలుగును గాక కలుగును గాక కలుగును గాక అన్నాడు. ఈ దెబ్బతో చెమటంతా పట్టుదండి అంతేనా? ఇంకేమన్నా అన్నాడు? 6 దినాలు వచ్చి మట్టి తీసుకుని చంద్రుడిని ఎట్టెట్టెట్టెట్టెట్టెట్టు చేసి కొమ్మరిలాగా కొండ తీసి ఇలా చేశాడా దేవుడు? కలుగునుగా కంటకి ఎంత శ్రమ ఉంటుంది మీరు అనండి చూద్దాం. ఎంత ఒకసారి 6 సార్లు అనండి, దెబ్బకు మూర్చపోతారేమో. అమ్మో 6 సార్లు కలుగునుగా అన్నామనని. ఏమండి మరి ఆ మాట ఎందుకు చెప్పాడు? కాబట్టి దేవుడు ఈసారి మనం దాన్ని ధ్యానం చేసినప్పుడు ఇటు లేఖన ఆదికాండం ప్రారంభించేటప్పుడు దేవుడు ఎందుకు విశ్రాంతి అవసరమో, దేవుడికి విశ్రాంతి అవసరమో చెప్పండి. అర్థమైందా? కానీ అలా చేసుకున్నంటే నేను ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కంటెంట్ వరకే తీసుకుని చెప్తానండి. 6 దినములు పనిచేసేటువంటి దేవుడు అనగా ఆ శ్రమ పడినటువంటి దేవుడు అంటే ఆయన చెమట వచ్చి చేయటం అనేది కాదు. దాంట్లో కూడా ఎంత పని ఉందో దేవుని చేత మీద రానున్న దినాల్లో చెప్తాను. అలా చేసిన 6 దినాలంటే 6 రోజులు గడిచిపోయి టక్కన మనం అనుకున్న ఈ గంట గడియారం పెట్టిన 12 24 గంటలు కాదండి. అలా 6 దినాల గడియార టైం ఏమిటో రానున్న రోజులు మనం చెబుతాము, ధ్యానం చేద్దాము. ఇప్పటి వరకు మాత్రము 7వ దినం తర్వాత కూడా పని చేసాడు అనుకోండి, అప్పుడు దాని పని అంటారా? ఆయన కంప్లీట్ అయిందంటారా? అంటే ఆయన ఏదో మిగిల్చేసి అంటారు. అందుకని దానికి ఇంతకుముందు మీకు ఒక వాక్యం చెప్పా. ఆదాము అవ్వని ఒకే రోజు చేశాడా వేరే రోజులు చేశారని చెప్పి అడిగా. ఆదాము అవ్వని ఇద్దరు ఒకే రోజు చేశాడా వేరే రోజు చేశాడా? వేరు వేరు రోజులు చేశారు. ఆదాముని ఎన్నో రోజు చేశాడు? 6 రోజు చేశాడు. అవ్వమ్మని ఎన్నో రోజు చేశాడు? 13వ రోజు. 13 రోజు చేశాడా? 6 రోజు చేశాడా? మరి 6వ రోజు చేస్తే ఇద్దరు ఒకే రోజు చేసినట్టు అవుతుంది కదా, ఇద్దరు ఈక్వల్ వయసే కదా అప్పుడు. అంతే. ఏ దినం అంటే ఆ రోజు మనకు చెప్పినట్టుగా ఆమెను కంప్లీట్ 6వ దినంలో కంప్లీట్ చేసినటువంటి ఆ దినంలోనే సృష్టి మొత్తం దేవుడు చేసిన పని అంతా చేసేది. తర్వాత పని చేయటానికి ఒక తర్వాత పని చేస్తే 6 దినాలు సంపూర్తి చేసిన మాట వాడటానికి అవకాశం లేదు. అలాగే యేసు ప్రభు శిలువలో సంపూర్ణం చేసిన ప్రభువా తండ్రి సమాప్తమైనది అనే మాట వాడాడు. అనగా శ్రమలు కూడా నేను పూర్తిగా సంపూర్ణం చేసేసాను. ప్రతి శోధన మనుషుడు ఎవడైతే శోధన అవుతాడో ఆ శోధన అంతా కూడా నేను జయించేశాను. మనిషికి ఏ శ్రమ వచ్చిందో ఆ శ్రమ అంతా కూడా నేను సంపూర్ణంగా అనుభవించాను. క్రీస్తు యేసు పడినటువంటి ఆ శ్రమ, పడినటువంటి గాయాలు, ఈ పడినటువంటి అవమానాలు, నిందలు, అబాండాలు, సూటిపోటి మాటలు, ఆ ప్రతిదీ కూడా మనుషులకు వచ్చేవన్నీ యేసు ప్రభు శరీరంలో భరించేసి శిలువలో ముగించేస్తే పౌలు ఇంకా ఏమన్నా మాట్లాడతాడు తెలుసా? ఇంకా శరీరం అంతా కొదువు అయినటువంటి అన్నాడు కదా, ఏమి కొదువు చేశాడు యేసు ప్రభు అని అంటున్నా? ఏం మిగిల్చాడు యేసు ప్రభు వారు? ఎందుకంటే ఇది జనరల్గా చదివేటువంటి అప్పుడు పెద్ద అనిపించదు, కానీ ఇప్పుడు మన క్వశ్చన్ లాగా వేస్తే అర్థమైంది. అసలు పౌలు ఏ శ్రమలు ఏ దేవుడు ఏదో శ్రమలు కొదువు చేశాడు, ఆ యేసు ప్రభు మిగిల్చిన ఆ కొదువు అయిన శ్రమలన్నీ కూడా నేను సంపూర్ణ చేస్తానంటే ఎవరు పనివాడు ఎక్కడ? పౌలే పెద్ద పనివాళ్ళగా కనిపిస్తుంది కదా. అక్కడ చెప్పినటువంటి ఆ మాటని మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం కొరకు ఎలాగున సంపూర్ణముగా శ్రమలు చేసేసాడో నేను కూడా ఆయన సంఘము కొరకు ఆ శ్రమలన్నింటిలో ఏది కొదువు లేకుండా నేను చెయ్యాలి. ఎలాగునా యేసు ప్రభు కొదువు చేశాను కాదు, నేను కూడా కొదువు లేకుండా చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు లాంటి శ్రమలు అనుకుందాం. ఆ శ్రమలు యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణంగా చేసి వెళ్ళిపోయాడు. మనము కూడా మరొక గ్లాసు అనుకోండి, ఇప్పుడు మనలో నీళ్ళు పోసామనుకోండి, సగం నీళ్ళు ఉండి సగం లేదనుకో, అది కొదువ. అది కూడా మనం పూర్తిగా నీళ్ళు పోసామనుకోండి ఏమవుద్ది? శ్రమలతో మనము కూడా నింపబడాలి. ఒక గ్లాసు ఎలాగో నీళ్ళతో నింపడిద్దో మనము కూడా క్రీస్తు సంఘము కొరకు అలాగ శ్రమలతో నింపబడాలి. పౌలు సంఘం కొరకు శ్రమ పడ్డాడు. ఈ సంఘము కొరకు శ్రమలో ఏది కూడా ఒకవేళ క్రీస్తు ఎలాగున్న సంఘం కొరకు శ్రమ పడ్డాడో నేను కూడా ఏది కొదువు లేకోకుండా ఆ కొదువు అన్నిటిని పూర్తి చేసి సంఘం కొరకు నేను కూడా శ్రమ పడతాను అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘములో మనం కూడా శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ అనుభవించే ఇత్తడి పాత్ర ఎలాగున శ్రమను తట్టుకుంటుందో, వేడిని
తట్టుకుంటుందో అలాగనే నేను కూడా దేవుని సంఘాలను వాడబడాలంటే ముందు శ్రమలను తట్టుకున్నట్టుగా ఉండాలి. అంతేగాని చిన్న శ్రమ రాగానే మరిపోతాం. ఏమండి అపోస్తలుడైన పౌలు ఒకసారి కొరింథీయులకు రాసినప్పుడు శ్రమ గురించి మాట్లాడాడు. ఏమండి అన్ని విషయాలు నేను శ్రమలు పడ్డాను. ఒక మాట మీరు చదవండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మీరు చూస్తే, వెర్రివారి వరే మాట్లాడుతున్నారు, నేనును మరి ఎక్కువగానే క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితమైన అన్లిమిటెడ్ దెబ్బలో, ఇంకా అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మొవల్లో సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదులలోనైనను ఆపదలోను స్వజనుల వల్ల అయినను అన్ని జనుల వల్ల ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలు. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఈ లిస్ట్ అంతా రాసుకోండి ఎదురుగా. ఈ లిస్టులో ఏమండి అక్కడ రాసినటువంటి లిస్టుని ఎదురుగా పెట్టుకుని ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి టిక్కు పెడదాం. ఏమని పౌలు ఏ విషయంలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడంట? ఏమండి కొరడా దెబ్బలు ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. ఎన్నిసార్లు కొట్టారు లెక్క పెట్టండి. 5 సార్లు కొట్టారు. 5 40 4 20 200. ఎన్ని తక్కువ వాటిలో? ఒకటి తక్కువ అన్నాడు కదా. ఇప్పుడు 5 సార్లు 5 తీసేయండి. 200 కొరడా దెబ్బలు -5 = 195 సార్లు కొరడా దెబ్బలు కొడితే బలిసేవుడు బతుకుంటాడండి? ఒళ్ళు వాడ ప్రమాదాలు, కొరడా దెబ్బలు, మరి ఇక అక్కడ బెత్తంతో కొట్టారంట. ఈ సాలనట్టుగా బెత్తంతో కొట్టుకుని ఇప్పుడు ఆ శ్రమలన్నీ రాసి మనల్ని బెత్తాలతో కొట్టినోళ్ళు ఎవరు, మనల్ని కొరడాలతో కొట్టినోళ్ళు ఎవరు, కపట స్నేహితుల వల్ల మోసపోయాను, అన్నదమ్ముల వల్ల మోసపోయాను, స్వజనులు నన్ను మోసం చేశారు, నానటువంటి వారు మోసం చేశారు, అయిన వాళ్ళు మోసం చేశారు, పట్టణాల్లో హింసపడ్డాను, వీధుల్లో హింసపడ్డాను, రోడ్ల మీద హింసపడ్డాను, సముద్రంలో హింసపడ్డాను. పైగా పౌలు జీవితం అన్నీ రాసుకుంటే మనిషి ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తు సంఘము కొరకు కొదువైనటువంటి శ్రమలు అయినా నా వంతు నా శరీరం సంపూర్ణం చేస్తానన్నాడంటే మీరు ఆలోచించండి. సంఘం కొరకు ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో. పౌలను కనుక మీరు చూస్తే తుక్కు తన్నేవాళ్ళు. ఏ ఊళ్ళో సువార్త వెళ్ళినా కానీ తన్నంగా సముద్రం కాడ పడి ఉండేవాడు. ఈలోపు తిమోతి, మార్కు, లోక ఎదుర్కొనేవాడు. ఏదో మనోడు ఏంటంటే ఎవరో మాకు తెలియదు కానీ ఎవరో ఆయన పడి ఉంటాడు, పొట్టుగా ఉంటాడు, పడి ఉంటాడు సముద్రం కాడ. అవునా అని పరిగెత్తుకుని వెళ్తే మన పౌలు సముద్రంలో పడి ఉండేవాడు. పౌలనయా అనుకుంటే లేచి నుంచోబెట్టి నీళ్లు తల్లి ముఖాన్ని వేసి నుంచోబెట్టేవాడు. అన్న ఎట్టుందనంటే అరే ఏపీసీకి వెళ్దామా అనేవాడు. ఏమని నీకు ఎంత తనినా కానీ సిగ్గులేదంటరా. ఇప్పుడు తన్ని సముద్రంలో పడేశారు, రాళ్ళు పెట్టి కొట్టారు, ముఖం మీద పడగొట్టారు, బెత్తలతో కొట్టారు, ఎంత తన్ని పడేశారని చెప్పి సముద్రంలో పడి ఉండవు. నేను ఎత్తుకెళ్దాం కూడా పదండి ఏపీసీకి వెళ్దాం అంటాడు. అర్థమైంది ఎలాగో శ్రమ విషయంలో వెనకడే ప్రసక్తి లేదండి. ఎలాంటిదా ఒక విధంగా చెప్పాలంటే కంచులు అంటాడు. ఎలాంటాడు? ఆత్మీయ జీవితంలో కంచు మోగినట్టుగా సర్వలోకాన్ని గడగడలాడించే ఒక గొప్ప సువార్తికుడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తు సంఘం శరీరంలో ఆ సంఘం కొరకు అతను మోగించేటువంటి మోత భూమికి పనాదులు గడగడ ఉనికిపోయినట్టుగా అలాంటి గొప్ప సువార్త సేవ చేశాడంటే పాత్రగా వాడమంటే శ్రమల గుండా వెళ్ళాలి. ఈ రోజున నువ్వు శ్రమానుభవం గుండా వెళితేనే దేవుడి కొరకు నువ్వు నిలబడగలుగుతావు. చివరిలో మీకు కొన్ని విషయాలు చెప్తాను, బాగా వినండి. అసలు ఈ శ్రమలు ఎందుకండి మీరు చెప్పండి? శ్రమలు ఎందుకు మనకు చెప్పండి? సంఘంలో ఇప్పుడు క్రైస్తవం ఎలా ఉంది తెలుసా అండి? అసలు అచ్చంగా గులాబీ పాలుపులాగా కోరుకుంటున్నారు. ఏమండి హంసతూలిక తలపై పవలించే సుందర నందన నయనాలు లాగా ఈరోజు కోరుకున్నటువంటి వాళ్ళందరికీ ఎలా ఉండాలంటే గులాబీ పానుపుల్లాగా ఉండే సువార్త పరిచయం అంటే కానీ ముళ్ళ మీద నడుతున్నటువంటి బాటలాగా ఉందండి. అవలేలుగా అనర్ఘలంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ సువార్తను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుకునేంత స్వేచ్ఛ మన దేశంలో ఇంకా ఉంది. ఒక విధంగా చెప్పాలండి అలాగా ఎవరో ఒకళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు తప్ప మెజారిటీ ప్రజలు మన సువార్త ప్రకటిస్తుంటే మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇలాగ సువార్త ప్రకటిస్తాం. ఎందుకో తెలుసా అండి? మీరు చెప్పండి. మనం ఎంత సువార్త ప్రకటిస్తున్నా మనకి ఎందుకు శ్రమ రావట్లేదు? మీరు చెప్పండి. నేను చెప్పనా? లోకానికి తగ్గట్టుగా మనం బతుకుతున్నాం కాబట్టి మనకు శ్రమ రావట్లేదు. అది
మీరు లోకం చేత ద్వేషించబడిన వాళ్ళైతే, మీరు నా నమ్మంది విశ్వాసం ఉంచే వాళ్ళైతే లోకం నన్ను ద్వేషిస్తుంది కనుక మిమ్మల్ని ద్వేషించుతుంది అన్నాడు. ఇప్పుడు లోకం మనం ద్వేషించాలంటే అర్థం ఏంటి? మనం లోకంతో కలిసిపోయాం, అది సంగతి. లోకానుసారంగా నడుస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేస్తున్నాం, వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉంటున్నాం. కాబట్టి మనం ఎవడే వంటలా. మనం క్రీస్తు కోసం గనక ఈ లోకానికి వ్యతిరేకంగా బతికితే అప్పుడు లోకం మొత్తం మనల్ని దోషణ పాలు చేసి వ్యతిరేకిస్తూ ఉంటుంది. అసలు శ్రమ అనుభవించాలంటే ఈ లోకానికి ఎదిరించే పరిశుద్ధమైన బతుకు, నీతైన బతుకు, నువ్వు ఇంట్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ దేవుని కొరకు ఎప్పుడైతే బతుకుతున్నావో వీళ్ళంతా నేను వ్యతిరేకిస్తారు, ఊరంతా వ్యతిరేకిస్తారు, సమాజం అంతా వ్యతిరేకిస్తారు. అది నిజమైనటువంటి శ్రమ. దేవుని కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో ఆ శ్రమ మొదట అవుతూ ఉంటుంది. నిజమైనటువంటి పాత్రగా వాడమంటే శ్రమల గుండానే వెళ్ళాలి. ఇప్పుడు నేను ముగింపు పాటలు చెప్తానన్నాను కదండి. శ్రమలు ఎందుకు? యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ శ్రమలు ఎందుకయ్యా, ఈ గాలు ఎందుకయ్యా అనుకుంటారు కదా. శ్రమల వలన దేవుడు 2-3 పాఠాలు చెప్పిస్తారండి. మీరేనండి, శ్రమ ఎందుకు తీసుకొచ్చాడో పరిశుద్ధ గ్రంథం మీరు చూడండి ఒకసారి. దేవుడు శ్రమలు మనల్ని ఎందుకు శ్రమలు తీసుకుని వస్తున్నాడు అనేటువంటి విషయం మీరు చూస్తే, పేతురు రాశాడు మొదటి పత్రిక 4వ అధ్యాయం. శ్రమకు ఎందుకు దేవుడు నేను శ్రమలో తీసుకుని వస్తున్నాడు, ఎందుకు క్రైస్తవుడు శ్రమానుభవం వెళ్తున్నాడు, ఎందుకు ఇత్తడి పాత్రగా నువ్వు వాడబడుతున్నావు, శ్రమ అనిపించేటువంటి పాత్రగా ఎందుకు శోధన చేయించాల్సి వస్తుందో పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చి మీరు చదవండి ఒకసారి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలినటువంటి కాలము ఇక మీదట చెప్పండి మనుజు ఆశలు అనుసరించి నడుచుకొనక. ఇప్పుడు మీరు తలలో పైకి ఎత్తుకొని నేను ఆ మాటకు అర్థమేంటి మీరు చెప్పండి. అక్కడేం రాశాడు? మీరు గనక శ్రమను ఆయుధంగా ధరించాలంట. ఏ శ్రమని చెప్పండి, అక్కడేం రాశాడు? మీరు బాగా చదవండి ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు మన శరీరంలో ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఆయుధంగా ఏం ధరించాలి? ఎప్పుడన్నా ఇత్తడినే ఉంది కదా, ఇత్తడి ఆయుధాలు చాలా కత్తులుగా ఉంది కదండి. ఇలాగ ఇత్తడి అనేటువంటి ఈ శ్రమని ఇత్తడిని ఆయుధముగా మీరు ధరించండి. ఎలాగో ధరించాలంట? ఈ శ్రమే కనుక నీకు ఆయుధం అయితే లోకము నీకు బానిస అవుద్ది. అదేనా? లోకాల్లో కొటేషన్లు పెడతారే ఏంటి, శ్రమని ఆయుధం అయితే ఏమవుద్దంట? అభివృద్ధి నీ పాదాలకు వచ్చిందని చెప్తాంటారు కదా. రైట్, అక్కడే ఈ ఆత్మీయ జీవితంలో అదే మాట రాసి చూడండి. శ్రమ గనక నువ్వు ఆయుధముగా మార్చుకోగలిగితే, చదువునాను మళ్ళీ మన వాక్యాన్ని. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక, ఇప్పుడు ఆ శ్రమ పడే మనసు మీరు ధరించుకుంటే అది కూడా ఎలా ఉండాలంట? ఆయుధముగా. యేసు ప్రభు యొక్క శ్రమ పడిన మనసును కనుక మీరు ఆయుధంగా ధరించుకుంటే మీరు కూడా మనుషు ఆశలు నెరవేర్చుకోకుండా, ఎలాగా మనుషుల ఆలోచనలు, మనుషుల ఆశలు, ఈ సంబంధించినటువంటి ఈ లోక సంబంధించినటువంటి ఆలోచనలు, లోక సంబంధించినటువంటి మనసును కనుక మీరు జయించాలంటే మన ఆయుధం ఏదై ఉండాలి? క్రీస్తు యేసు మనసు కలిగిన శ్రమపడిన మనసు ఉందే, ఆ శ్రమపడిన మనసే మనకు ఆయుధంగా ఉంటే మనుషుల ఆశలు నెరవేర్చవు. అంటే మీరు దీన్ని బట్టి చెప్పండి, యేసు ప్రభు శ్రమ మనసు మనం లేకపోతే, మన చేతులు ఆయుధం లేకపోతే మనం ఏం చేస్తాం? మాట్లాడండి. మన చేతిలో శ్రమని ఆయుధం లేదనుకోండి, ఏం చేస్తామంటున్నా? నా ముఖం వెంక చూస్తారు, అక్కడ రాయం రాసిందో మీరు చదవండి. శ్రమ గనక ఆయుధంగా ఉంటే మనుషుల ఆశలు మనం నెరవేర్చకుండా ఉంటాం అన్నాం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, శ్రమలు ఎందుకు నేర్పుతారంటే ఈ మనుషుల యొక్క ఆలోచనలు నెరవేర్చకుండా, మనిషి ఆశలు నెరవేర్చకుండా దేవుని ఆలోచన నెరవేర్చాలంటే మనం శ్రమలు అనుభవించాలి. శ్రమ అనుభవించిన వాడు మనుషుల ఆలోచన నెరవేర్చడు, దేవుని ఆలోచన నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ శరీరంను జయించే ఒకే ఒక ఆయుధం శ్రమ. శ్రమ అనే అనుభవం నీలో ఉంటే, శ్రమ అనుభవం నాలో ఉంటే, క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవం నీలో ఉంటే మనం మనుషుల ఆలోచన నెరవేర్చము, దేవుని ఆలోచనలే నెరవేర్చగలుగుతాం. నెంబర్ 1. రెండోది మీరు చూడండి, శ్రమ వల్ల మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన విధేయతను, ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకునుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శ్రమ పడ్డాడు చెప్పండి. ఇప్పుడు ఆ మాట మీరు బాగా చదవండి. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత, చెప్పండి విధేయత, పూర్తి మాట చెప్పండి, నేర్చుకొనేను. చెప్పండి. ఇప్పుడు నేను పాట నేర్చుకున్నాను అన్నాను అనుకోండి, అంతకుముందు నాకేమైంది? నేను పాట నేర్చుకున్నాను అనుకోండి, అంతకుముందు నాకేంటి అంటున్నా, పెద్దగా
నాకు పాటలు రావు, నేను కరాటే నేర్చుకున్నాను అన్నాను అనుకోండి, ఎప్పుడు అంటావు ఆ మాట? అవునా? నేను భార్యను తనటం నేర్చుకున్నాను అంటే, నేను భర్తను తనటం నేర్చుకున్నానంటే, నేను అత్తను తనటం నేర్చుకున్నానంటే, నేర్చుకున్నాను అనే పదం ఎప్పుడు వాడతారు? శాతగానటువంటి దాన్ని నేర్చుకుంటారు. అవునా కదా? చెప్పండి. మనకు శాతగాని దాన్ని ఎవరి ద్వారా మనం తెలుసుకుంటే దాన్ని నేర్చుకోవటం అంటారు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతా. యేసుక్రీస్తు ప్రభు ఏమి నేర్చుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభు శాతగాని ఏమైనా ఉందండి? లేదా? యేసు ప్రభు శాతగాని ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభుకు శాతగాని ఏమి లేదు. అవునా? ఆయన పాపం చేస్తాడా? మరి చేత అవ్వదు కదా. ఆయన పాపం చేయగల, ఆయన చేత కాదు. రైట్. ఇంకోటి కూడా ఇక్కడేమి నేర్చుకున్నాడు చెప్పండి? తాను కుమారుడయ్యుండి ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు అన్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకి విధేయత వచ్చా రాదా? వచ్చే నేర్చుకోవటం ఎందుకు అంటున్నా? వచ్చిన విధుడు నేర్చుకున్నాడు మళ్ళీ. అప్పుడు వచ్చిందని సాధకం చేయాలనాలి. యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు అని రాశాడంటే అర్థం ఏంటి? యేసు ప్రభు విధేయత వచ్చా రాదా? విధేయత ఉంటే నేర్చుకునే పదం ఎందుకు రాశాడంట? అప్పుడు పౌలుని అనాలి, అరే పౌలా, నేను చెప్పిందే నువ్వు రాసినంట, ఈ పగిలిపోద్దామనుకుంటున్నావు అని అనాలి. కానీ యేసు తాను కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకున్నాడంటే యేసు ప్రభు విధేయత రాదు. ఎందుకంటే అసలు ఆయన విధేయత ఉండవలసిన అవసరమే రాలా. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. సర్వ సృష్టికర్త ఎవరికి లోబడి బతుకుతాడండి ఆయన? ఆయనకంటే పైన సుప్రీం లీడర్ ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరికి లోబడి బతకాలా? ఈ సృష్టికర్తమైన దేవుడు ఇప్పుడు లోబడి అవకాశం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆయన ప్రకృతికి లోబడాలా? ఎవరికి లోబడి బతకాల్సిన అవసరం ఉంది? యేసుక్రీస్తు ప్రభుకి ఎంతవరకు ఎవరికి లోబడే అవకాశమే రాలేదు. ఎందుకంటే ఆయనకి చేత కాదు. ఇది సూపర్ న్యాచురల్ పవర్, సుప్రీం. ఈ విశ్వ సృష్టికర్త అనేటువంటి దేవుడికి అసలు లోబడటం అనేది చేత కాదు. విధేయత రాదు. ఎందుకు రాదంటే అసలు ఆయన ఎప్పుడు లోబడవలసిన అవసరం రాలేదు కాబట్టి, ఆయన ఎవరికింత లోబడ్డ కాబట్టి. చెప్పండి, లోబడే అవసరం ఎప్పుడు వచ్చింది? ఆయన ఒక స్థాయిలో నుంచి ఆయన సర్వోన్నత దేవుడయ్యుండి ఆ దైవత్వం నుంచి బయటకు వచ్చాడు. ఎవరిని గుర్తుందా మీకు? ఆయన ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? దైవత్వంలోంచి బయటకు వచ్చాడు. ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు. ఆయన దేవుడితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనక దాసుని పోలిక ధరించుకుని రిక్తుడిగా ఈ భూమి మీదకి ఉందండి అన్నమాట. ఆశ్చర్యంగా లేదా? మీరేనండి, యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వంలో సమానం కలిగినటువంటి ఆయన. ఇప్పుడు చెప్పండి, అందరూ సమానం అంటే ఎవరైనా లోబడతారా చెప్పండి? అందరూ సమానంగా ఉన్నాము. లోబడేటువంటి అవసరం ఎప్పుడు వచ్చింది? మనలో ఒకటి తక్కువగా, అర్థమైందా? ఇప్పుడు నేను ఫాస్ట్గా ఉన్నాను అనుకోండి, సపోజు. నెక్స్ట్ సంఘ పెద్దగా ఉన్నాను అనుకోండి, సంఘ పెద్ద ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుడు ఇక్కడ మాకు బాసు, దేవుడికి తర్వాత నన్ను ఇక్కడ నెక్స్ట్ నన్ను పెట్టాడు కాబట్టి ఆయన చెప్పాలి, నేను చెయ్యాలా. ఇప్పుడు నేను చెప్పాలి, సంఘ పెద్దలు చెయ్యాలా. కానీ అది జరుగుద్దా జనం? అది ఒకప్పుడు మాట. ఇప్పుడు సేవకుడు సంఘ పెద్దలు చెప్పినట్టే సేవకుడు చెయ్యాలా. ఇంకో విషయం ఆశ్చర్యకరమైన మాట చెప్తాను, నోట్ తీసుకోండి. ఎవరు అన్నారు? ఇప్పుడు సంఘ పెద్దలు చెప్పినట్టు కాదు, స్త్రీల సమాజం చెప్పినట్టే పాస్టర్ చెయ్యాలా. లేకపోతే సామాన్లు చదువుకుని టాటర్లు పంపిస్తారు వెనక్కి. అర్థం కాలా? ఇప్పుడు లోబడే తత్వం ఎవరికి చేత కాదేక. ఇప్పుడు పాస్టర్ గారు కానీ, సంఘ పెద్దలు కానీ, స్త్రీల సమాజం మన ఊర్లో యవనస్తుడు నచ్చపోయినా పాస్టర్ గారు పంపించటమే. అర్థమైందా? ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా యవనస్తుడు అనుకోండి, ఆడి పాస్టర్ నచ్చలేదు అనుకోండి, వెంటనే సామాన్లు ఎవరు రమ్మన్నా నిన్ను అనుకుంటే ఆడికి వెళ్తాడు. పొగరు కళ్ళు నెత్తికి ఎత్తి కదండి, అడిగే దమ్ము ఎవడుకుంటూ లేదు కదండి. పాస్టర్ గారండి ఊరు కానీ ఊరు, భాష కానీ భాష, ప్రజలు కానీ ప్రజల మధ్య వస్తాడు కదండి. అడ్డగోలు బతుకులు బాటాన్ని ఏం చేయలేడు కదండి. ఎత్తడి బతుకుగా మారిపోయాడు కదండి. సరిగ్గా కొడితే 32 పూలు రాలిపోతాయి. అలా కొట్టగలిగే పాస్టర్ గారు ఉన్నారు, కానీ కొట్టరు. ఎందుకంటే దేవుని రాజ్యం కొరకు ఎత్తడైపోయారు. ఏమైపోయాము? దేవుడు రే అంటారు కదా, ఎత్తడైపోతూ ఉంటారు కదా. ఎత్తడైపోవటం అంటే ఏంటంటే శ్రమలుగా కాల్చబడ్డం. శ్రమల కొలిమిలో అలగల, శ్రమల కొలిమిలో ఇత్తడి ఎలా కలిసింది? రాగి. చెప్పండి, ఇందా మళ్ళా కథ ముగింపోదాం. రాగి, జింకు, ఈ రెండు ఎలా కలిసిపోతాయి? ఐ లవ్ యూ రాగి అంటే ఐ లవ్ యూ జింక్ అనుకుంటూ కలుసుకుంటాయా? ఈ రెండు ఎలా కలుగుతాయి? మోసలో వేసి వేడి చేయాలా, ఇది కరిగిపోవాలా, ఇది కరిగిపోవాలా. ఈ రెండు మోసలో కరిగిపోయి ఈ రెండింటి కలిపి పోసామనుకోండి, ఏమవుతుంది?
ఇది శ్రమల గుండా, ఇది శ్రమల గుండా, ఈ రెండు కరిగిపోయి రెండు కలిసిపోతూ ఉంటాయి. అలాగే క్రీస్తు పడినటువంటి ఆ శ్రమల్లో, మనం పడినటువంటి మన శ్రమల్లో, సంఘం కొరకు ఆయన శ్రమ పడినట్టుగా ఆయన కొరకు మన శ్రమ పడి, ఈ రెండు శ్రమల కొలిమిలో క్రీస్తుతో కూడా మనం కలిసిపోతే ఇత్తడిగా తయారైపోతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఇత్తడిగా తయారైపోయామో సామర్థ్యం అంతా కూడా నలిగిపోయి ఈ శ్రమలో విధేయత నేర్పిస్తాయండి. దేవుడికి ఎప్పటికి ఎవరికి లోబడే అవకాశం రాలేదు. కానీ ఈ రోజున లోబట్టం అనేటువంటి మనుషులు చేత కాదు, అసలు దేవుడికి మామూలుగా కుదరదు. కానీ ఆ శ్రమ ఎలా వచ్చింది తెలుసు ఆయనకి, ఎలా విధేయత వచ్చిందా? ఈ శ్రమ ఆయనకి విధేయత నేర్పించిందంట. ఎవరికి? దేవుడి భూమి మీదకి వచ్చి శ్రమలు పడి విధేయత నేర్చుకుని అప్పుడు ఆయనకి చేతగాని పని విధేయత అండి. యేసు ప్రభుకి విధేయత చూపించవలసిన అవసరం ఇప్పటికీ రాలేదు. కానీ నీ కొరకు నా కొరకు ఈ శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మనకెందుకు శ్రమలు పెడుతున్నాడు? మనకుండా పొగర తగ్గాలంటే మాట్లాడండి. మనకుండా తల పొగర తగ్గాలంటే శ్రమలు రావాలి. శ్రమ వస్తే పొగర తగ్గుతుంది. అది శారీరకంగానైనా, అలాగే ఆర్థికంగానైనా, సామాజికంగానైనా. జనం అందరూ మనం ఎప్పుడైతే తెలియస్తారో, ఇప్పుడు ఉంటారు సార్, ఇంటి చుట్టూ చుట్టాలు అనుకోండి, ఆడు మనం పట్టించుకోడు. ఆయన కనుక అందరూ వదిలేసారనుకోండి, మనల్ని ఎత్తుకుంటా వస్తాడు. మ్యాటర్ అర్థమైంది మీకు? అర్థమవుతుందా? జనం అందరూ ఆడు చుట్టూ ఉన్నప్పుడు, వాడి ఇష్టంగా బాగా మంచిగా తిరుగుతున్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోడు. కానీ వాళ్ళందరూ పోతారే, అప్పుడు ఇంతకుముందు మన ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తూ ఉంటారు, ఇంతకుముందు మన చుట్టాలందరూ గుర్తొస్తారు. అంటే అర్థమైంది మీకు? శ్రమలు వచ్చినప్పుడు, అప్పుడు బాగా డబ్బులు ఉన్నప్పుడు మనకి ఏ ఫ్రెండ్స్ గుర్తురారు. డబ్బులు మొత్తం పోయినాయి అనుకోండి, ఒరే నువ్వు నేను ఎట్ట పెరిగావురా, బొందాడేటప్పుడు కలిసి బొందాడేవరా, పాకేటప్పుడు కలిసి పాకామరా, నడిచేటప్పుడు కలిసి నడిచావరా, మరి మధ్యలో మాయ రోగరా, అందుకని వదిలేసిపోయాడు. మధ్యలో సంపాదించాడు కాబట్టి వదిలేసిపోయాడు. మళ్ళా అదంతా మొత్తం పోయింది కదండి. అర్థమైంది మీకు ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయో? శ్రమలు విధేయత నేర్పిస్తాయి. నీకు నాకు కనుక ఏదైనా శ్రమ వస్తే, సంఘ సంబంధించినటువంటి కానీ ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలేని వస్తే, ఆ శ్రమలో మన తల పొగరు తగ్గించాలి తప్ప ఇంకా పొగరుగా బతకూడదు. దేవుడు మన శ్రమలకు ఎందుకు అప్పించాడంటే, నీలో నాలో ఇంకేమన్నా అహంకారం, ఇంకేమన్నా పొగరు, ఇంకేమన్నటువంటి దేవుడు నచ్చని విషయాలు నాలోనైనా కానీ, ఒకవేళ నాకు కూడా ఆర్థికమైన అనేక శ్రమలు వచ్చినాయి, దాన్ని కూడా నేను నాకెందుకు పెట్టే ప్రభు అని అనుకోవాలా. ఏదో మాయరోగం ఉండదు ప్రభు నాలో కూడా. అర్థం కదా? ఏదో ఒక మనం కూడా మిస్టేక్ చేసి ఉన్నాం. సేవలో దేవుడు చేయమన్నట్టు చేయలేకపోయామేమో, దేవుడు నడవమన్న బాట కరెక్ట్గా నడవలేకపోయామో. దానివల్ల ఏమండి, దేవుడు నీకు సేవ అప్పగిస్తా అంటే నువ్వు పని చేస్తావు ఏంటని చెప్పి ఆ పని మొత్తం తీసేసాడు. అర్థం కదా? దేవుడు నాకు సువార్త పరిచయం చెప్పాడు, నేనేం పని చేస్తున్నాం. ఒకవేళ ఆ దృష్టి అంతా పని మీద ఎక్కువ ఉండి, కంపెనీ మీద ఎక్కువగా ఉంది, ఆ పని మీద దృష్టి పెట్టుకుని దేవుడు సేవను ఒకవేళ తక్కువ చేసి ఉంటానేమో, ఒక తక్కువ చూసాడేమో, మొత్తం తీసే సున్నా చేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడతా రెండో దిక్కు లేకుండా. ఇంక ఇప్పుడు కంపెనీ లేదు, ఏం లేదు కదా అండి. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడిన రెండో గతి ఉందండి. ఇప్పుడు అర్థమైందా? ఆ శ్రమ నాకు దేవుడిపై ఆధారపడి చేసిందండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడిపై ఆధారపడిన తర్వాత సంఘంలోకి వెళ్ళి మన కాళ్ళ దగ్గర వేసి అనుకోండి, ఏ పాస్టర్ని పిలుస్తాడండి మనల్ని? కాబట్టి ఇప్పుడు ఏ పాస్టర్ గారి దగ్గరికి అయినా మనం ఏమనాలి? అయ్యగారండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటా. అర్థమైంది మీకు? శ్రమ మనకి విధేయత నేర్పిస్తుంది. అర్థమవుతుందా? దేవుడు మన శ్రమలు ఎందుకు ఇచ్చాడంటే, శ్రమ మనుషుల ఆలోచనలు జయించడానికి, మనుషుల ఆలోచనలు నెరవేర్చకుండా దేవుని ఆలోచన నెరవేర్చాలంటే మన శ్రమల గుండా వెళ్ళాలి అని పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నాం ఇందాక 4వ అధ్యాయం మొదటి వచనం. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నట్టుగా మనము కూడా ఈ శ్రమల ద్వారా, ఇత్తడి అనేటువంటిది శ్రమల గుర్తు, ఎత్తడి అనేటువంటిది శ్రమను తట్టుకోవడానికి గుర్తండి. ఇత్తడి అనేటువంటిది 2 లోహాలు కలిసి ఉంటాయి. అలాగే మనం కూడా క్రీస్తుతో కలిసి ఉంటేనే ఈ శ్రమను ఎదుర్కోగలుగుతాం. క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనం ఎదుర్కోగలుగుతాం. అంతేకాదు సువార్తలో బలమైనటువంటి సేవగా అక్కడ వాడబడే ప్రతి వస్తువు కూడా దేంతో తయారు చేయబడిందంట? చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో వాడబడే ప్రతి వస్తువు కూడా, అక్కడ వాడబడినటువంటి ఆ వస్తువులన్నింటిలో ఈ 5 వస్తువుల గురించి అక్కడ చెప్తున్నాడు. ఈ వస్తువులన్నీ కూడా, పాత్రలన్నీ కూడా, మన భాషలో ఆత్మీయ భాషలో చెప్పాలంటే పాత్రలన్నీ కూడా ఇత్తడితో చేయండి అని చెప్పాడని. కాబట్టి ఇత్తడి కొండలైనా ఇవన్నిటి గురించి ఒక్కొక్కటి చెప్తూ, ఇత్తడితో ఎందుకు చేయమనంటే, నీవు నేను కూడా దేవుడితో పాత్ర వాడబడాలనుకుంటున్నావా? నువ్వు దేవుని కొరకు సంఘంలో కనుక బలిపీఠం దగ్గర పరిచర్యలో నీవు నేను వాడబడాలనుకుంటే నువ్వు ఇత్తడిలాగా మార్చబడాలి. ఎత్తుడు ఆయుధము ధరించుకుని ఉండాలి. అనగా శ్రమని ఆయుధముగా ధరించుకుని ఉంటే మనుషుల ఆలోచన నెరవేర్చకుండా దేవుని ఆలోచన నెరవేరుస్తావు. రెండోది విధేయత కనుక నీకు వస్తే, అనగా ఒకటి దేవుని ఆలోచన నెరవేరుస్తూ ఈ భూమి మీద కనుక దేవుని విధేయతకు బతికితే, యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రపంచనాన్ని సృష్టించాడో అంత ప్రపంచనాన్ని తర్వాత అపోస్తలుడైన పౌలు అదే శ్రమను ఆయుధంగా ధరించుకున్నాడు. విధేయత నేర్చుకుని పౌలు కూడా అలాగే క్రీస్తు కొరకు మంచి సువార్తికుడుగా, గొప్ప అపోస్తలుడుగా ఈ భూమి మీద బ్రతికాడు. ఈరోజు నీవు కూడా దేవుని సంఘములు కనుక
నీవు నీ సొంత ఆలోచన తెలివితేటలు వాడితే దేవుడికి ఉపయోగపడవు. కొండలాగా ఉంటావు, వాడబడతావు, పగిలిపోతావు. ఎత్తడి పాత్రగా వాడబడాలంటే నువ్వు మరలా ఒకవేళ లోపాలు ఉంటే కడగబడతావు, వాడేయచ్చు, ఒక మలిని వంటవచ్చు. కానీ ఎత్తడి పాత్రగా ఉంటే కడగబడి మళ్ళీ దేవుని సేవలో ఉండబడుగుతావు. కాబట్టి ఈ రోజున దేవుని సేవలో, దేవుని పరిచయంలో నీవు నేను వాడవాలంటే, దేవుని నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఎత్తడి పాత్రగా మార్చబడాలి. ఇప్పుడు వరకు మట్టి కొండగా ఉండవేమో, పగలగొట్టబడాలి. మట్టి కొండలనే మనసు నీకుంటే అది పగలగొట్టబడాలి. పగలగొట్టబడిన తర్వాత ఇప్పుడు ప్రభువా నన్ను ఒక మంచి పాత్రగా తయారు చేయి. ఆ పాత్ర కాదు, ఎత్తడి పాత్రగా చెయ్యి. ప్రత్యక్ష గుడారములో నీ సేవలో ఉంటాను అని చెప్పండి. దేవుడు స్తోత్రం కలుగును గాక. సమాజంలో, సంఘంలో ఎక్కడెక్కడైనా మనం దేవుడు వాడుకుంటే అలాంటి ఎత్తడి పాత్రలుగా నీవు నేను మార్చబడాలి. అలాంటి ఎత్తడి పాత్రగా మార్చబడి ప్రత్యక్ష గుడారములో పరిచర్యలు ఎలాగో వాడబడుతున్నారో ఈ క్రీస్తు యొక్క సంఘంలో కూడా నీవు నేను ఒక మంచి పాత్రగా, మీరు నిర్ణయం తీసుకోండి, నేనే పాత్రగా వాడబడతాను ప్రభువా, నువ్వు కలిసి నాలో ఉండాలి ప్రభువా. ప్రభువా రాగుతో నా తండ్రి ఎలాగున జింకు కలిసి ఉందో అప్పుడు పాత్రగా తయారవుతుంది కనుక, ఎత్తడి పాత్ర తయారవుతుంది కనుక నీవు నాతో కలిసి చెబుదాం. అంతేకాదు ఎక్కువగా వాడబడానికి ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళు సిలికాన్ కూడా కలుపుకోండి. ఇప్పుడు చెప్పండి, కంచులాగా మారిపోవాలి. ఇత్తడితో ఆకోకుండా కంచు లాంటి పాత్రగా మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్మతో సహాయంతో మనం ఎక్కువగా సువార్తన వాక్యాన్ని మోగించగలుగుతాం, ఎక్కువ మంది సువార్తను చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అనేక మంది సువార్తికులు మార్చబడతాం. దేవుని సంఘంలో మంచి పాత్రగా శ్రమానుభవం కూడా విధేయత నేర్చుకుంటూ అనేక సంవత్సరాలు రాబోయే దినాల్లో అనేక మందికి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను అందిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక.